పడితే తప్పితే చదువు రాదు. చదువు ఎందుకు రావాలి? మన బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో 650 కోట్ల జనాభా ఉంటే మన దగ్గర 150 కోట్ల మంది, దాదాపుగా 145 కోట్ల పైసలకు మనమే ఉన్నాం. మనం ప్రపంచానికి పోటీ ఇవ్వాలి, మన దేశంలో నెగ్గుకు రావాలి. మేము చిన్నతనంలో ఉండగా మన దేశ జనాభా 50 కోట్లు ఉంటే ఈరోజు 145 కోట్లయింది. మేము 80 కోట్ల మందితో పోటీ పడితే మీ బిడ్డలు 145 కోట్లతో పడాలి, ప్రపంచంతో పోటీ పడాలి. మీరు కనుక మీ బిడ్డల మీద దృష్టి పెట్టకుండా టీవీల మీద ఇంకొక దాని మీద కనుక దృష్టి పెడితే లేదు, ఎప్పుడు స్కూల్ వాతావరణానికి వచ్చి మా బిడ్డలు ఏం చదువుతా ఉన్నారు, పక్కనున్న బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, మన బిడ్డల చదువులో ఏ రకంగా ఉన్నారు,